ప్రభు అయిన దేవుని పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఈరోజు జీవము గల దేవుని వాక్యంలో నుండి కొంత వివరాన్ని మనం విందాం. విశ్వాసముతో విందాం, విధేయులమగుదాం, విజేయులమగుదాం. మన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 23 వచనాలు, దాదాపు 11 వచనాలు మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 12వ వచనం నుండి 14వ అధ్యాయం 12 నుండి 23 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్. బాటసారులు సంచరింపకుండా ఆ దేశం నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదికి దుష్ట మృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశం పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను అట్టి దేశం మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. అట్టి దేశములోనికి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగుటకై ప్రాణహానికరమగున్నంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగుల చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాని రక్షింపజాలేరు. దానిలో కుమారుల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును. వారు బయటికి రప్పింపబడెదరు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టునట్లు వారు బయలుదేరి మీ యొద్దకు వచ్చెదరు. దాని గుర్తుపట్టి యెరూషలేము మీదికి నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింపజేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మహోన్నతుడా, మహిమగల మా ప్రభువా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మాట ఇచ్చి నెరవేర్చువాడా, ఎన్నడూ మాట తప్పని వాడా, న్యాయవంతుడా, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ పరిశుద్ధతను బట్టి, మీ ఔన్నత్యమును బట్టి, ఉన్నతత్వమును బట్టి, ఖచ్చితత్వమును బట్టి, శ్రేష్టత్వమును బట్టి, మూర్తిమంత్వమును బట్టి, దీనత్వమును బట్టి, సేవకత్వమును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మా ప్రభువా, మీ ప్రభావ మహాత్యము
ఎంత గొప్పదో ఎరిగి మీ ఎదుట మీ నామాన్ని ప్రస్తుతించున్నట్లు మీ వాక్యము చేత మమ్మను దినదినము సంధించి సరిచేస్తూ తండ్రితో సమాధానపరుస్తూ చక్కని సహవాసము చేయగలుగునట్లు మా జీవితాలలో మీరు చేసిన మేళ్లకై వందనాలు. సంతోష సమాధానమును మా ప్రభువా మీరు మాకిచ్చి ఆధ్యాత్మికంగా సమృద్ధిని సాఫల్యతను మీరు మాకు ప్రసాదింపజేస్తూ మీకు ఎలాగున మహిమ తేవాలో అలాగున మమ్మను మలచి మీ వాక్యము ద్వారా మా జీవితాల్లో చేస్తున్న మేళ్లన్నింటిని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, మీ పిల్లలు మీ వాక్యాన్ని ప్రేమించి మీతో చక్కని స్నేహ సహవాస సంబంధ బాంధవ్యాన్ని అనుభవించడానికి సన్నిధికొచ్చి సాగిలపడి సింహాసనాసీనుడవైన మిమ్మను స్తోత్రించున్నట్లు మమ్మందరినీ సిద్ధపరిచినందుకై కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు తేటగా మనము గమనించి ప్రభు నామానికి మహిమ ఆపాదించవలసిన వారమై ఉన్నాం. మనము చదువుకున్న ఈ వచన భాగాలలో 12 నుండి 23 వచనాలు యెరూషలేము యొక్క నాశనం. మనం విన్నాం. 1 నుంచి 11 వచనాలు పెద్దల విచారణ, 12 నుండి 23 వచనాలు యెరూషలేము యొక్క నాశనం. యూదా ప్రజల యొక్క పాపములను బట్టి ఈ భాగములో 4 శిక్షలు వివరించుచూ ఉన్నాడు. 4 రకాల శిక్షలు యూదా వారి మీదికి వస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తాం. ఏంటా 4 రకాల శిక్షలు? 1 కరువు, క్షామము. 1 కరువు, 2 మృగములు, 3 ఖడ్గము, 4 తెగులు. 1 కరువు, 2 మృగములు, 3 ఖడ్గము, 4 తెగులు. 21 వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్ట మృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టివారుండినను వారు దాని రక్షింపలేరు. అట్టివారంటే ఎవరు? తేటగా చెప్పాడు. 14వ వచనం, నోవాహు, దానియేలు, యోబు. నోవాహు, దానియేలు, యోబు ఈ 3 ఉండినను వారు రక్షించుకొనలేరు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? విశ్వాసఘాతకమైన దేశం దేవుని దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ఈ శిక్షలు పంపించుదునని తెలుపుచూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాలి. విశ్వాసఘాతుకం అనగా ఏంటి? విశ్వాసఘాతుకం అంటే ఏమిటండి? మేలు చేసిన దేవుని ఎడల విశ్వాసము లేక దేవునికి విరోధముగా ప్రవర్తించుట. విశ్వాసఘాతుకం అంటే
మేలు చేసిన దేవుని ఎడల విశ్వాసము లేక దేవునికి విరోధముగా ప్రవర్తించుట. వ్రాయబడినట్లుగా చూస్తాం 13వ వచనం. నరపుత్రుడా, ఏ దేశమైతే ఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముకు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు యెరూషలేము అందున్న ప్రజలు విశ్వాసఘాతకులుగా కనబడుతున్నారు. ప్రియులారా, ఒకటి మాత్రం ఖాయం, ఎప్పుడు చేసిన మేలు మరువకూడదు, పొందిన మేలు మరువకూడదు, మనము ఇతరులకు చేసిన మేలు చెప్పకూడదు. పొందిన మేలు మరువకూడదు, చేసిన మేలు చెప్పకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే మంచిదే మనకి. మళ్ళా చెప్తున్నా, మనము దేవుని ద్వారా ఎన్నో మేళ్లు పొందాం, మంచిదే. ప్రజల ద్వారా కూడా మేళ్లు పొందుతూ ఉంటాం, మంచిదే. పొందిన మేలు, దేవుడు గాని మనుషులు గాని, వారి ద్వారా మనం పొందిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదండి. రెండవది, మనము చేసిన మేలు ఎవ్వరికీ చెప్పకూడదండి. అలా చెప్పామనుకోండి, ఏమవుద్ది? మేలు పొందలేం, అంటే ప్రతిఫలం పోగొట్టుకున్న వారం అవుతాం. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలి. వాస్తవంగా దేవుడు ఈ ఇశ్రాయేలీలైన వీరికి ఎంతో మేలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. కానీ వాళ్ళు విశ్వాసఘాతకులుగా తయారైనట్లుగా చూస్తున్నాం. ఇక్కడ వాస్తవంగా ఆయన అన్ని దేశములకు ఉపకారి, అన్ని దేశాలకు ఉపకారి, అన్నింటినీ సృజించినవాడు. సూర్యుని వెలుగు, గాలి, వర్షము, పంటలు, ఆహారము అనుగ్రహించుచూ ఉన్నాడు. నిజమా కాదండి? సూర్యుని వెలిగిస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు, పంటలు ఇస్తున్నాడు, ఆహారమును అనుగ్రహిస్తున్నాడు. ఏదో దేశంలో నిన్న న్యూస్లో విన్నాను, వీచే గాలి కూడా మంచుగడ్డల్లాగా అయిపోతుందట. విన్నారండి? వీచే గాలి మంచుగడ్డల్లాగా మారిపోతుందట. పక్షులు కూడా మంచుగడ్డల్లాగా మారిపోతున్నాయి, మనుషులు మంచుగడ్డల్లా మారిపోతున్నారు. కంటికి కనబడని గాలే మంచుగడ్డలా మారిపోతుందంటే ఘన పదార్థాలు ఇక ఎలాగూ గడ్డ కట్టుకుపోతాయో చూడండి. నిజంగా ఆ వార్త విన్నప్పుడు ఎంతో ఎలానో అనిపించింది. అయ్యో, అలా గడ్డగట్టి మనుషులు బిగుసుకుపోతున్నారు అని వింటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల మధ్య మానవుడు కొట్టిమిట్టాడుతున్నాడు. కారణం, వారు చేసిన పాపం. దేవుడు మనకు నిజంగా ఇవన్నీ ఇస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఆయన ఏమిచ్చాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు చదివినప్పుడు, ఆయన తన బలము చేత భూమిని సృజించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను,
ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమ్యాంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును అన్నాడు. ఆయన ఏమిస్తున్నాడో చూశారా? అసలు ఆయన బలము చేత భూమిని సృష్టించినట్లు, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించినట్లు, తన ప్రజ్ఞ చేత ఆకాశము విశాలపరచినట్లు, ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు జలరాశులు ఆకాశ మండలంలో పుట్టినట్లు, భూమ్యాంత భాగములలో నుండి ఆవిరి ఎక్కజేస్తూ, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టిస్తూ, తన ధనాగారములో నుండి గాలిని రావింపజేస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్పవాడాయన. ప్రియులారా, మనం గమనించాలి. ఆయన ఎంత గొప్పవాడో అర్థమైందండి. ఆ ప్రియ ప్రభువును గుర్చిన విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఇంతటి గొప్ప స్థితిని కలుగ చేసిన వాడు ఆయనే. ఆయన యొక్క కార్యం ఎంత విశేషమైనది, మనము అది అర్థం చేసుకోవాలి. జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 45వ వచనాన్ని, మత్తయి సువార్త 5:45, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని వ్రాయబడింది. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు, వర్షము కురిపించుచున్నాడు అని వ్రాయబడింది. నిజమే ప్రియులారా, దేవుని వాక్యములో ఎంత చక్కని సత్యం వ్రాయబడి ఉన్నదో చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథములో 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఏమిస్తున్నాడు ఆయన మనకు? వర్షాన్ని ఇస్తున్నాడు, ఫలవంతములైన ఋతువులను ఇస్తున్నాడు, ఆహారమును అనుగ్రహిస్తున్నాడు, ఉల్లాసముతో మీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు, మేలు చేస్తున్నాడండి. మేలు చేస్తున్నాడు. ఇన్ని విధములుగా మానవునికి సదుపాయములు, ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ సదుపాయములు మానవునికి దేవుడు అనుగ్రహించాడు. అవునా కాదా? సర్వ సదుపాయాలు మానవునికి దేవుడిచ్చాడండి. అందుకే దేవుని సెలవు లేకపోతే భోజనం కూడా చేయలేమండి. దేవుని సెలవు లేకపోతే భోజనము చేయుట ఎవనికి సాధ్యమన్నాడు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. దేవుని సెలవు లేకపోతే భోజనం చేయటం ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ ఆయన మనకు అనుగ్రహింపచేస్తున్నాడు. ఇవన్నీ ఎవరెవరికి ఇస్తున్నాడు? అందరికా కొందరికా? అందరికీ. లూకా సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో చెప్పాడు. లూకా వ్రాసిన సువార్తలో చాలా స్పష్టంగా చెప్పాడు వచనాలు. 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకొనక
మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పుయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును. మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయి ఉన్నాడు. చూశారా? ఆయన ఎంత గొప్పవాడో దైవికంగా ఆలోచన చేసినట్లయితే, కృతజ్ఞత లేకపోయినా, కృతజ్ఞత కలిగి ఉన్నా, ఆయన అందరికీ ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. వర్షాన్ని కురిపించేది, పంపించేది ఎవరండి? దేవుడే. కానీ మీరు మీటింగ్లు పెట్టినప్పుడు వర్షం వస్తుందనుకోండి, ఏమని ప్రార్థన చేస్తారు చెప్పండి? ఏం చెప్పరా? లేదు, మీకు ఇంపార్టెంట్ అయిన కార్యక్రమం ఏదైనా జరిగే సమయంలో వర్షం వస్తుందనుకోండి, ఏమంటారు? ప్రభువా, వర్షం వస్తుంది, సాతానుడు వర్షాన్ని పంపించాడు, ఈ పనికి ఆటంకాన్ని తొలగించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి అని అంటారా? అనరా? అంటాము. నిజం చెప్పండి, ఒప్పుకోండి. అంటాము. ఇలాగ ఒక పెద్ద స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఆయన చాలా పెద్ద సభలో పెడతాడు ఆయన. ఏలూరులో ఇలాగే వర్షం వస్తుంది, చాలా పెద్ద సభ, పెద్ద ప్రాంగణం, పెద్ద సభ, వర్షం వస్తా ఉంది, చిన్న చినుకులు పడతా ఉన్నాయి. సాతానుడా, వర్షాన్ని పంపించి నా దేవుని పనిని ఆటంకం చేయాలని చూస్తున్నావా? నిన్ను బంధిస్తున్నా, నిన్ను గద్దిస్తున్నానన్నాడు. పడే పడే వర్షం ఆగిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అని చెప్పేసి చాలా గట్టి గట్టిగా అరిచేసి, చూశారా, సాతానుడు పారిపోయాడు, దేవుని పనికి ఆటంకం లేకుండా దేవుడు చేశాడు అని గొప్పగా చెప్తున్నాడు. అలా చెప్తున్న కాసేపట్లోనే భయంకరమైన వర్షం పడింది. అసలు మీటింగే జరగలే. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తారు చెప్పండి ఇప్పుడు? మనం అంత అలాగా వెళ్ళకూడదు, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ఆయనకు అవమానమా కాదు? పబ్లిక్ మీటింగులు పెట్టే అంత గొప్ప ప్రసంగికుడు, ఆయనకు వర్షాన్ని ఎవరు పంపిస్తాడో కూడా తెలియదన్నమాట. ఇక నేనేం చెప్పాలి చెప్పండి? ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటోళ్ళే అలా చెప్తా ఉంటే మీలాంటోళ్ళు, నిజమే, సాతానుడు వర్షాన్ని పంపించాడు, గాలిదుమ్ము పంపించాడు, తుఫాను పంపించాడు అని చెప్పేసి మాట్లాడతారా? మాట్లాడరా? ఇలాంటి విడ్డూరమైన మనుషులు సమాజంలో నేటికి ఉన్నారు. వాళ్ళు లేఖనాలు చదువరు, బైబిల్ అర్థం చేసుకోవటంలే. ఇంకెందుకులేండి, నేను విమర్శ కాదు, వివరం కావటానికి, అర్థం కావడానికి విషయం చెప్పాను. కాబట్టి ఏ ఒక్కరమైనా లేఖనాన్ని అర్థం చేసుకుంటా ఉంటే, దేవుడు అసలు ఆయన ఎంత గొప్పవాడో అనే విషయం చాలా బాగా అర్థమవుద్దండి. ఇవన్నీ ఆయన పంపించేవాడు, ఆయన అనుగ్రహించేవాడు. చూశాం కదా, ఆయన ఏమేమి ఇస్తాడు? గాలి, నీరు, వాతావరణం, వెలుతురు, ఇవన్నీ ఆయన ఇచ్చేది. వాటితో పాటు విశేషంగా ఆత్మ సంబంధమైనవి కూడా ఆయన అనుగ్రహింపజేస్తున్నాడు కదా. ఒకటి, ఆయన కుమారుని అనుగ్రహించాడు, వెనుక తీయక అన్నాడు రోమపత్రిక 8:32లో. కుమారుని అనుగ్రహించాడు. మత్తయి సువార్త 6:33లో మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తున్నాడు.
నిజమా కాదా? దేనిని గురించి చింతపడకుడి, మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహించును. ఎప్పుడు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు. నిజమే కదండి? అంతే అనుకున్నారా అసలు? నాకైతే ఆశ్చర్యం కలిగించే ఒక మాట చెప్తానండి మీకు. ఇక పరిశుద్ధాత్మను అనుగ్రహింపజేశారు సర్వసత్యములోనికి నడిపించబడడానికి. అది కూడా మనం ఎరిగిన సంగతే. అయితే దేవుడు పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 2, 3 వచనాలు మీ కంటితో మీరు చూడండి. మీ కంటితో మీరు చూడగలిగితే 2వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున. ఈ మాట కొంచెం అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి, చక్కగా రాసుకోండి నోట్స్లో. ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున. దైవ శక్తి, ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ అనుగ్రహిస్తున్నాడు. ఎంత బాగుందండి ఈ మాట. ఆయన దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ దయచేస్తున్నాడు, అంటే అనుగ్రహిస్తున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన ఇచ్చేవి. ఇక ఇది చాలనుకుంటున్నాను. మిగతా అవి ఏమేమి అనుగ్రహిస్తున్నాడో మీకు మీరుగా ధ్యానం చేయండి. చాలా విశేషమైన వివరాలు అందులో వ్రాయబడ్డాయి. అయితే ఇక్కడున్నటువంటి ఈ సంగతిని బట్టి మనము గమనించినట్లయితే ప్రియులారా, ఒక తేటైన విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. జీవమునకును భక్తికిని కావలసినవన్నీ ఇస్తున్నాడు ఆయన. ఇంత గొప్పవాడు ఇంకెక్కడున్నాడు? మరి ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనం కూడా ఆయనకి ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి విశ్వాస ఘాతుకలంగా ఉండొచ్చా? ఉండకూడదు. ఎప్పుడు అలా ఉండకూడదండి. విశ్వాసులంగా ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. కృతజ్ఞులుగా ఉండకూడదు. కృతజ్ఞత కృతజ్ఞులంగా ఉండాలి కానీ కృతజ్ఞలంగా ఉండకూడదు. నేను ఒకసారి మ్యాగజైన్లో వ్యాసం రాశాను, చాలా బాగుంది అది. కృతజ్ఞతయ కృతజ్ఞతయ అని ఆ వ్యాసం రాసినప్పుడు అందులో పాయింట్స్ అన్ని పెట్టినప్పుడు చాలా అద్భుతం అనిపించింది. ఇప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. కానీ యెరూషలేము నివాసులు విశ్వాసఘాతకులయ్యారని వ్రాయబడింది. కాబట్టి వారి కంటే మనమే ఎక్కువ కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి కదా. ఎందుకంటారా? వారి కొరకు యేసు ప్రభు రాలే, ప్రవక్తలను పంపించి మాట్లాడుతూ వచ్చాడు. వారు వినక పెడచెవిని పెట్టి నష్టపోయారు. కానీ మన విషయములో అయితే యేసు ప్రభువే స్వయంగా దిగి వచ్చి మనందరి కొరకు తన సొంత రక్తాన్ని ధారలుగా చిందించి మరణించి తిరిగి లేచి మహిమలో ఉండి మనము ఆ మహిమలోనికి వెళ్ళడానికి అవకాశం కల్పించారు. కనుక మనమే ఎక్కువ కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. అందుకే ఆదివారం వచ్చిందంటే ఆరాధనా దినం అని ఎందుకు చెప్తామంటే, ఆ రోజు ప్రభు చేసిన కార్యాన్ని మనం వెళ్ళి తలపోసుకుంటూ ప్రభువును ఆరాధన చేస్తాం. ఏమండి? తలపోసుకోవాలా, తలకు పోసుకోవాలా? చాలా మంది తలకు పోసుకొని వెళ్తారు,
తలకు పోసుకొని వెళ్ళడం మూలన అదొక ఆచార క్రమంలో తలకు పోసుకొని వెళ్తారు. అంటే తలస్నానం చేసి వెళ్తారు, హెడ్ బాత్ చేసి వెళ్తారు. తలకు పోసుకొని వెళ్ళడంలో ఏమి లేదు, ఆయనను తలపోసుకోవడంలోనే ఉంది అంతా. ఆయన చేసిన కార్యాన్ని తలపోసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని సన్నిధికి రావాలి ఆదివారం. అంటే ప్రతిదినం కృతజ్ఞత కలిగిన వారంగానే ఉండాలి. ఆదివారం ఎందుకు వస్తున్నాం? ఆరాధన, ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనము ఆయనకు అర్పించవలసిన స్తుతి స్తోత్రములు చెల్లించడానికి మందిరానికి మనం వస్తున్నాం. అంతేగాని మనకున్న వస్త్రాలు, వస్తువులు ఇవి చూపించడానికి కాదు. లేక మన బంధువులు చాలా మంది ఆ మందిరానికి వస్తే బంధువులతో పలకరింపులు చేసుకోవడానికి చాలా మంది అట్లనే వస్తుంటారు, ఏమనుకోకండి. నిజమా కాదా? బంధువులుగా కలుసుకోవడానికి చర్చిలకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న వాటిని ఇతరులకు ప్రదర్శించడానికి వచ్చేవాళ్ళు ఉంటారు. నో, అలా కాదు. ఆయన మనకి ఏ మేలైతే చేశాడో ఆ మేలును బట్టి కృతజ్ఞతలు చెల్లించడానికి రావాలి. విశ్వాసఘాతుకలంగా ఉండకూడదు. విశ్వాసులంగా చేసిన మేళ్లను తలంచే వారంగా ఉండాలి. ప్రియులారా, మనకు దేవుడిచ్చిన వాటన్నింటిని బట్టి ప్రభువును స్తుతించాలి. సరే, మన పాఠానికి వద్దాం. కొంచెం మీకు అర్థం అవటానికి పాత నిబంధన నుండి కొంచెం క్రొత్త నిబంధనకు, ఇశ్రాయేలీల నుండి మన జీవితానికి అన్వయించుకునే కొన్ని సంగతుల కొరకు వచ్చాను. మీకు బాగా అర్థమైంది? చాలు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు ఈ యెరూషలేము వాసులకు ఇంత మేలు చేసినప్పుడు ప్రేమగల దేవుని యొక్క సన్నిధిలో ఎంతో విశ్వాసము కలిగి ఉండాలి. యూదా దేశమునకు విశేషంగా ఎక్కువ ఉపకారాలు చేశాడు. యూదులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమిచ్చాడు. వారిని పాలించుటకు రాజులను, వర్తమానములు అందించడానికి ప్రవక్తలను, దేవుని ఆరాధించుటకు సహాయకరముగా యాజకులను, దేవుని మందిరమును వారికి ఇచ్చాడు. అవునా కాదా? మళ్ళా చెప్తున్నా, యూదులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. ఒకటి విడిపించాడు, రెండు పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు, మూడు వారిని పాలించడానికి రాజులను ఇచ్చాడు. పాలించడానికి రాజులను ఇచ్చాడు. మూడు, వర్తమానాలు అందించడానికి ప్రవక్తలను ఇచ్చాడు. నాలుగు, దేవుని ఆరాధించడానికి సహాయకరముగా యాజకులను ఇచ్చాడు. ఐదు, దేవుని మందిరాన్ని వారికి ఇచ్చాడండి. చాలా చక్కని మందిరాన్ని దేవుడు వారికి ఇచ్చాడు యెరూషలేము. ఇట్టి దేవుని వలన వారు ఎంతో మేలు పొందిన వారైనా వారు విశ్వాసఘాతకులై వారు విగ్రహారాధనలు చేయుచుండిరి. ఇన్నింటిని, ఇంతమందిని ఆయన ఇస్తే వీళ్ళేమయ్యారు? విశ్వాసఘాతకులయ్యారు, విగ్రహారాధికులయ్యారు. గనుక ఈ 4 శిక్షలు పంపించుచున్నాడు. ఏవా 4 శిక్షలు? 1 కరవు, 2 మృగము, 3 ఖడ్గము, 4 తెగులు. ఈ 4 రకాల శిక్షలు వారి మీదికి పంపిస్తున్నాడు ఆయన. ఆ శిక్షలు వచ్చినప్పుడు ఆ దేశంలో ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, యోబు. ఈ ముగ్గురు ఆ దేశములో నుండినను తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురని చెప్పుచూ ఉన్నాడు. ఏమండి?
ఈ నీతిమంతులు, ఈ ముగ్గురు ఎవరు చెప్పుకుందాం. ఈ ముగ్గురు ఎవరు? నోవాహు, దానియేలు, యోబు. నోవాహు అంటే ఎవరు? ఓడగట్టినవారు. నీతిమంతుడు. తెలుసు మీకు. నీతిమంతుడు. నోవాహు ఎవరంటే లోకాన్ని జయించినవాడు. నోవాహు అంటే లోకాన్ని జయించినవాడు. దానియేలు అంటే ఎవరు? శరీరాన్ని జయించి. రైట్, శరీరాన్ని జయించినవాడు. యోబంటే ఎవరు? అపవాదిని జయించినవాడు. సాతానును జయించినవాడు. అర్థమైందండి? ఈ ముగ్గురు ఉన్నారు ఆ దేశంలో. లోకాన్ని, పాపాన్ని అంటే శరీరాన్ని, సాతాన్ని జయించిన ముగ్గురు ఉన్నారు అక్కడ. ఆ ముగ్గురు ఆ దేశములో ఉండిన తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులను గాని కుమార్తెలను గాని రక్షింపజాలకుందురు అన్నాడు. 14వ వచనం చదువుకుందాం. ఎస్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును. నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందురు అన్నాడు. 18వ వచనం. ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారులనైనను కుమార్తెలు రక్షింపజాలకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 20వ వచనం. 20. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకయుందురు. ఎన్నిసార్లు ప్రస్తావించాడండి? 14వ వచనం, 16వ వచనం, 18వ వచనం, 26వ వచనం. వచనము విడిచి వచనం. సరి సంఖ్యలు కనపడుతున్నాయి. 14 సరి సంఖ్య, 16 సరి సంఖ్య, 18 సరి సంఖ్య, 20 సరి సంఖ్య కదా, బేస సంఖ్యలు కాదు. 15 కానీ 17 కానీ 19 కానీ బేస సంఖ్యలు వస్తాయి. సరి సంఖ్యలో చెప్పబడ్డాడు. ఇందులో కూడా మనం చాలా పాఠం నేర్చుకోవచ్చు కానీ దాటిపోతాం. విషయం ఏంటంటే కరువు వచ్చినప్పుడు ఆ ముగ్గురే రక్షించుకోగలరు కానీ వారి కుటుంబీకులను రక్షించుకోలేరు. మృగాలు వచ్చినప్పుడు వారి ముగ్గురే రక్షించుకోగలరు కానీ కుటుంబము రక్షించబడదు. ఖడ్గం వచ్చినప్పుడు వారి నీతి చేత ఆ ముగ్గురే రక్షించబడతారు కానీ కుటుంబము రక్షించబడదు. తెగులు వచ్చినప్పుడు ఆ ముగ్గురే రక్షించబడతారు కానీ మిగిలిన వారు రక్షించబడరు. మీరు అనొచ్చు, అదేమిటండి మరి వీరి కుటుంబీకులు వారి కుమారులు గాని కుమార్తెలు గాని రక్షించబడకపోతే ఎలా? అయితే రక్షించాలని దేవుడు కోరుకున్నాడు. కానీ ఈ ముగ్గురే నీతిమంతులుగా ఉండి కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారు. ఆ కుటుంబీకులు కుమారులు కుమార్తెలు వారు విశ్వాసఘాతకులుగా ఉన్నారు. అందుకే వారు రక్షించబడలేరు అన్నాడు దేవుడు. ఇక్కడ ఎంత న్యాయకర్తో అర్థమైంది. అంటే మనల్ని బట్టి మన పిల్లల్ని కాపాడతాడనేది ఏమీ లేదు. ఎవరి నీతి వారిని కాపాడుతుంది, ఎవరి భక్తి వారిని కాపాడుతుంది, ఎవరి విశ్వాసం వారిని
కాపాడుతుంది. ఒకరిని బట్టి ఒకరు కాదు. అందుకే మనం కూడా చెప్పాలి మన ఇంట్లో వాళ్ళకి, నన్ను బట్టి మీరేమీ కాపాడబడరు, నా మట్టుకు నేను మాత్రం కాపాడబడతాను, మీరు మిమ్మును మీరు కాపాడుకొనవలెను అని అంటే ఖచ్చితంగా దైవలేఖన ప్రకారంగా మనము చెయ్యాలని వారికి మనము చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సరే ప్రియులారా, నిత్యుడకు దేవుడు కాలములన్నీ తన చేతిలో పట్టుకొని ఉండగా ఆ ముగ్గురిని ఏకం చేశాడు కదా. ఆ ముగ్గురు పేర్లు ప్రస్తావించాడు. మన నేర్పు కొరకే అలాగు చేశాడు. ఇశ్రాయేలీలకు దెబ్బపై దెబ్బ దండన పొందినను నేర్పు లేక దూరముగానే నడుచుకుంటూ వచ్చారు. కృతజ్ఞత లేకుండానే వచ్చారు. ఆఖరికి 70 ఏండ్లు కఠినమైన చెరలో పడవేయబడిరి. 70 ఏండ్లు కఠినమైన చెరలోనికి వెళ్ళవలసి వచ్చింది. వారి సిగ్గు నిమిత్తము ఈ ముగ్గురు భక్తులను తెచ్చి ఇశ్రాయేలీల ముందర వారిని శ్లాఘించుచు, అంటే ఆ ముగ్గురిని గణపరచుచు, దెబ్బ పూర్తిగా వేస్తే ఆ ముగ్గురు తమ్మును తాము రక్షించుకునేదరు గాని ఇశ్రాయేలీలు తప్పక శిక్షలోనికి వెళ్ళిపోవలనని దేవుడు వారికి పాఠాన్ని నేర్పాడు. ముగ్గురు 3 కాలాలలో ఉన్నవారు కదా. నోవాహు కాలం, యోబు కాలం, దానియేలు కాలం. ముగ్గురు 3 కాలాలలో ఉన్న ఆ ముగ్గురిని ఇక్కడ ప్రస్తావించుటలో ఉద్దేశం, మీరు లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని మీరు జయించాలి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఓడిపోయారు, పాపానికి పట్టబడ్డారు, విశ్వాసఘాతకులైపోయారు. ఎంత నేర్పినా కూడా వినుటకును నేర్చుకొనుటకును దేవుని ప్రజలు మందమతులై వెనుకబడిరి అన్నాడు వారి కొరకు. నోవాహు దేవుని ఓర్పు అంతమునకు వచ్చు కాలములో జీవించాడు. నోవాహు ఇప్పుడు జీవించాడు. దేవుని ఓర్పు అంతమునకు వచ్చు కాలములో జీవించాడు. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. దానియేలు క్లిష్ట కాలములో, క్లిష్ట దినములలో బ్రతికినవాడు. చాలా కష్టమైన దినాలవి. అలాంటి కాలములో బ్రతికినవాడు. దానియేలు 6వ అధ్యాయం. చాలా క్లిష్ట కాలములో బ్రతికినవాడు. యోబు గొప్ప పరిశోధనలో పడ్డాడు. ఇక ఆ పరిశోధన అంతటి పరిశోధన కాదు. యోబు గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు. ఈ ముగ్గురు గొప్పగా శోధింపబడ్డారు, గొప్పగా జయము నొందారు. నోవాహు తీర్పు జలములలో పడిన ఆ ఓడలో విధేయుడై సురక్షితముగా కష్టము దాటి వచ్చాడండి. దానియేలు సింహముల బోనులో, సింహముల గుహలో వేయబడిన నమ్మకస్తుడై ఉండుట వలన వెనుకకు తీయబడి జయము పొందాడు. యోబు కురుపుల మట్టుకు తేబడిన పడిపోక ధైర్యముగా నా విమోచకుడు సజీవుడు, ఈ దేహము చీకిపోయినను నా దర్శనమునకు వచ్చి సహాయము చేస్తే నేను తప్పనిసరిగా నా దేహముతో నేను ఆయనను చూస్తాను అని చెప్పాడు. ప్రియులారా, ఈ ముగ్గురు గొప్ప పేరు పొందినవారు. ఎందుకు? సంతోషములో మాత్రము కాదు, శోధన వంటి నిప్పులలో పడి నడచిన
వారికి చింత లేదు అన్నాడు ఒక భక్తుడు. తాము పట్టిన పట్టు వారు వదలక ఉండిరి. దేవుడే ఈ భాగమందు వారిని గొప్పగా మెచ్చుకొన్నాడు, అంటే శ్లాఘించాడు. ఇశ్రాయేలులు దీనిని ఆలోచన చేసి బుద్ధి తెచ్చుకొని మారు మనసు తగిన వారై ఉండాలి. అయితే వారు అలాగూ రాలేదు. సాతాను తానే పూర్తిగా యోబు మీద తన పగను ధారపోసినట్లుగా చూస్తాం. అసూయతో నిండిన అన్యుల పరిశోధనకు దానియేలు నిలువవలసి వచ్చింది. ప్రవాహము వలె పాపమోహములు లోక జనులను కొట్టుకొనుచుండగా నోవాహు జీవించిన దాని వేటుకు నిలిచి పోరాడి జయము పొందవలసి వచ్చింది. ఈ ముగ్గురిని చూసి క్రీస్తును నమ్మిన మనము కూడా పాఠము నేర్చుకోవాలి. ఏంటా పాఠం? ప్రకటన గ్రంథం 2:10లో ప్రాణాపాయము వచ్చినా కదలకుండా నమ్మకస్తులుగా క్రీస్తు కొరకు నిలిచేవారముగా ఉండాలి. ఈ ముగ్గురు కొరకు ఎన్నో చక్కని విషయాలు చెప్పినట్లు చూస్తాం. నోవాహు నీతిమంతుడు మీరన్నట్లు. ఆదికాండం 6వ అధ్యాయం 8-9 వచనాలలో, 7వ అధ్యాయం 1వ వచనంలో యోబు లాంటి భక్తుడు మరొకడు లేడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం 1:8లో, 2:3లో దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు గ్రంథం 6:3-5. ఇలాంటి భక్తులు మనకెంతో చక్కని మాదిరి. సరే, దానిలో యెరూషలేములో కుమారుల శేషం, కుమార్తెల శేషం కొంత నిలుచును అన్నాడు. ఇక్కడే కొంచెం చెప్పుకుందాం. 22వ వచనం, కుమారుల శేషం, దానిలో కుమారుల శేషం, కుమార్తెల శేషం కొంత నిలుచును, వారు బయటికి రప్పింపబడిదరు అన్నాడు. ప్రియులారా, 6వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు మనం ఒకసారి వెనక్కి వెళితే, మీలో శేషముగా అన్యుల మధ్య ఉండనిచ్చెదను అన్నాడు కదా. మీరు చదువుకోండి. 7వ వచనంలో మీ జనులు హతులై కూలిపోతారు. అలాంటి సమయంలో 8వ వచనం, మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. 9వ వచనంలో, శేషించిన వారు అన్యజనుల మధ్య నన్ను జ్ఞాపకము చేసుకొని అర్థమైందండి? తాను అనుసరించిన హేయ కృత్యములన్నింటి బట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. ఇప్పుడు కొందరిని ఎందుకు ఉండనిచ్చాడు ఆ అన్యుల మధ్య అనంటే, ప్రభువును జ్ఞాపకము చేసుకోవడానికిని, ప్రభువును గూర్చి తెలుసుకోవడానికిని కుమారుల శేషం, కుమార్తెల శేషం కొంత నిలుచును అన్నాడు. 22వ వచనం కదండి. ఎందుకు ఉండనిచ్చాడు? దేవుడెవరో, దేవుడు ఏం చేశాడో అని మిగిలిన వారికి జ్ఞాపకము చేయడానికి వారిని ఉండనిచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ మాటలు అర్థమయ్యాయి కదా. 6వ అధ్యాయం 7, 8, 9, 10 వచనాలు చక్కగా రాసుకోండి. గనుక ఆ శేషము నిలిచెదరు అన్నాడు. అంత్య దినములలో కూడా శేషమే రక్షించబడుతుంది. అంత్య దినాలలో శేషమే రక్షించబడుతుంది. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21, 22 వచనాలు మనము చదువుకుందాం.
21, 22 10వ అధ్యాయం 21, 22 శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడిను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఈ మాట చాలా ఇంపార్టెంట్ అండి ఈ అధ్యాయానికి. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును అన్నాడు. దేవుని వైపు తిరగాలి అని చెప్పాడు. దానిలో శేషమే తిరుగును అన్నాడు. అంటే అన్యజనులు ఎదుట దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని తాము చేసిన హేయ క్రియల విషయమై తమ్మును తాము అసహించుకొని ఉండాలి గనుక ఆ శేషము నిలిచెదరు. అంత్యదినములలో శేషము రక్షించబడును. మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్లు వారు బయలుదేరి మీ వద్దకు వచ్చెదరు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు పొందుదురు. యెహెజ్కేలు గ్రంథంలో 14వ అధ్యాయం 22, 23 వచనాలలో వారు ఏం పొందుతారని ఉంది? ఓదార్పు నొందుదురు, ఓదార్పు నొందుదురు అని చెప్పాడు. చెప్పలే? 22 చివరి భాగములు నేను రప్పించిన కీడును గూర్చియు దానికి నేను సంభవింపజేసినదంతటిని గూర్చియు మీరు ఓదార్పు నొందుదురు. మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు అన్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, విడుదలకు ప్రవర్తనయే ముఖ్యం. నేడు మనం కూడా మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. వచనాలు కావాలా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:12. అదే పత్రిక 3వ అధ్యాయము 1, 2 వచనాలు, అలాగే 15, 16 వచనాలు. ఈ మంచి ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, సత్ప్రవర్తన చాలా బాగా చెప్పాడు పేతురు భక్తుడు. ఇవి మనము కలిగి ఉండుట వలన అనేకులను రక్షణలోనికి నడిపించగలమండి. దేవునికి మహిమ ఆపాదించగలమండి. గనుక వారి పవిత్ర ప్రవర్తన ఎంత గొప్పదిగా చెప్పబడుతుందో ఆ ముగ్గురు ప్రవర్తనను బట్టి ఈరోజు మన ప్రవర్తన మార్చుకొని ఇతరులకు మంచి ప్రవర్తన కలిగిన వారంగా ఉండాలి. మీరు వారి ప్రవర్తన క్రియలను చూచి నేను చేసినదంతయు నిర్హేతుకముగా చేయలేదని మీరు తెలుసుకొని ఓదార్పు నొందుదురు. అంటే నిర్హేతుకముగా, నిర్హేతుకం అంటే కారణము లేకుండా, అంతేనండి. కారణము లేకుండా నేను చేయలేదు, మీరు చేసిన దానిని బట్టి నేను మీకు చేశాను గాని కారణము లేకుండా చేయలేదని చెప్తాడు దేవుడు. 23వ వచనంలో మనం చదువుకున్నాం, దేవుడు చేసినదంతయు న్యాయముగానే చేయును, యోగ్యముగా ప్రవర్తించు వారిని ఆదరించి బలపరచి వాడుకొనును, అవిధేయులను ఆయన తప్పక శిక్షిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అప్పుడు ఓదార్పునంత, అయ్యో దేవుడు తప్పు లేదు, మనం చేసిన పాపాన్ని బట్టే మనకు శిక్ష వచ్చింది, ఆయన మనల్ని కావాలని శిక్షించలేదని అప్పుడు వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు ఓదార్పు నొందుతారటండి. అలా రావటానికి కారకులు ఎవరు? అక్కడ శేషించిన ప్రజలు కదా. అక్కడ శేషించిన ప్రజలు, అన్యజనులలో శేషించిన ప్రజలు దేవుని కార్యాలను జ్ఞాపకము చేసుకొని వారికి చెప్పడం మూలాన
వారు కొందరిలో మార్పు వస్తుంది. కనుక ఈవేళ మనం కూడా ఇప్పటి వరకు భూమి మీద మనం ఉన్నామంటే కారణం ఏంటో తెలుసండి? ఒక్క మాట చెప్పండి. దేవుడు ఇంకా మనల్ని భూమి మీద ఉంచాడంటే మనం మంచోళ్ళమనా? నో. ఒకప్పుడు మనం మంచోళ్ళం కాదు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మన పాపాన్ని, లోపాన్ని, దోషాన్ని, మోసాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టామో, విడిచిపెట్టిన మనలను ఇంకా భూమి మీద ఉంచాడంటే కొందరికి మాదిరిగా ఉంచి, కొందరిని ప్రభు దగ్గరికి నడిపించడానికి మనల్ని ఉంచాడు. ఏమంటారు మీరు? మనం గొప్పోళ్ళం కాదండి. నాకు చాలా సార్లు ఏడుపొచ్చినంత పనవుద్ది. అసలు ఎందుకు ఇంకా భూమి మీద ఉంచావు ప్రభువా? ఎన్నో సార్లు, ఎన్నో ఆపదలు, ఎన్నో సార్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి జీవితంలో. ఇంకా భూమి మీద నువ్వు ఉంచడానికి గల కారణం ఏంటి నాయన అంటే, నువ్వు ఉన్నంత కాలం నాకు సాక్షిగా ఉండాలి. నువ్వు ఉన్నంత కాలం కొందరిని నా వైపు మళ్ళించాలి. ఉన్నంత కాలం నువ్వు సత్యం కొరకు పోరాడాలి. నువ్వు ఉన్నంత కాలం నా నామాన్ని హెచ్చించాలి. నా మహిమ నాకు ఆపాదించాలి అని దేవుడు ఇంకా భూమి మీద ఉంచాడని నేనైతే ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటానండి. కనుక మనమందరం కూడా అలాంటి అనుభవాన్ని మనం కలిగి దేవునికి నిజంగా కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. మనం ఉన్నంత కాలం మనకు ఇరుగుకో, పొరుగుకో, తెలిసిన వాళ్ళకో, తెలియని వాళ్ళకో ఎలాగోలాగా ప్రతి దినం ఆ ప్రభు గొప్పతనాన్ని ఒక్క మాటైనా చెప్పాలండి. ఒక్క మాటైనా చెప్పాలి. చెప్పకపోతే ఈ బ్రతుకు వ్యర్థం. చెప్పకపోతే ఈ జీవితం వ్యర్థం. ఇలాగన్నానని ఏమనుకోకండి. నిజంగా చెప్తున్నా, మన జీవితంలో ప్రియులారా, ఆయన రాక ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే మన బహుమానం ఎక్కువ కావాలనే దేవుడు అక్కడ మనకి బహుమానం ఇవ్వటానికి, ఇక్కడ ఆయన చేసిన పనిని బట్టి, మనం చేసిన పనిని బట్టి మనకు బహుమానం ఇవ్వటానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా కొందరు మార్పు చెందాలి, తీర్పు నుండి తప్పించబడాలి, మరణములో నుండి జీవములోనికి దాటాలి. ఆ ఉద్దేశంతోనే దేవుడు ఇంకా మనల్ని భూమి మీద ఇలాగ నడిపిస్తున్నాడు. కనుక మనకు కలిగినది ఏదైనా దేవునికి ఇచ్చి దేవుణ్ణి మహిమపరచాలి. సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. మనకున్న వస్తు వాహనాలు, మనకున్న ఆయురారోగ్యాలు, మనకున్న ఏదే గాని ఆయన ఇచ్చిన ప్రతి సమృద్ధిని దేవుని కొరకు మనం ఉపయోగించి దేవుని నామాన్ని మహిమపరచి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించాల్సిన బాధ్యత అది మన మీద ఉంది. ఎంతో మంది విశ్వాసము లేనివారు, ఎంతో మంది కృతజ్ఞత లేనివారు, ఎంతో మంది హేయ కృత్యముల చేత జీవిస్తున్న వారు ఉన్నారు. వారి మధ్య దేవుడు మనల్ని ఉంచాడు అని అంటే వారికి వాస్తవాన్ని మనం చెప్పాలనే కదండి. మరి అలా ఉంచినందుకు మనము ఖచ్చితంగా చెప్పాలి కదా. అలా చెప్పుదామండి. ఎంతసేపు మనం మన కొరకు అన్నట్టుగా కాదు. మనం మనం దేవుని కొరకు, మనం మన కొరకు కాదు. ఇందులో చాలా భావం ఉంది. మనం మన కొరకు కాదు, మనము దేవుని కొరకు అన్నట్లుగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకొని దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీకు స్తోత్రం. ఈ అన్య జనాంగము మధ్య మమ్మల్ని ఎందుకు ఉంచావో ఈరోజు మీ వాక్యం ద్వారా మాకు తేటగా అర్థమైంది. మీ కార్యాలను మేము జ్ఞాపకం చేసుకోవాలని, మీరు చేసిన మేళ్ళు ఇతరులకు చెప్పాలని, వారిని మీ వద్దకు మళ్ళించాలని మమ్మల్ని ఇంకా భూమి మీద ఉంచావని మాకు అర్థమైంది. మా ప్రభువా, నిజముగా మిమ్మల్ని నమ్ముకున్నవారు మీరు చేసిన కార్యాలను ఇతరులకు చెప్పుచు మీ నామాన్ని గొప్ప చేయగలుగునట్లు ప్రతి ఆత్మను సిద్ధపరచమని, మీరు తోడయుండి కాపాడమని కోరుచూ ఉన్నా. మీరు చేసిన ప్రతి మేలు ఉపకారాలన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నా.
ఆనాడు నోవాహు, దానియేలు, యోబు వారి మధ్య ఎందుకు జ్ఞాపకం చేశారో మాకు అర్థమైంది. వారి భక్తి జీవితాన్ని ఆ ప్రజలు కలిగి ఉండాలని, ఈరోజు మమ్మును బట్టి కూడా కొందరు మీ వద్దకు రావాలని, మమ్మును ఇంకా భూమి మీద ఉంచినందుల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభువా, విన్న వారందరిలో గొప్ప విశ్వాసమును, విధేయతను కలుగచేసి మీ కొరకు నమ్మకంగా పనిచేసేవారుగా, పాటుపడేవారుగా, ప్రయాసపడేవారుగా, మీ పనిలో పాలివారయ్యే వారిగా సిద్ధము చేసి మహిమ పొందుతారని కోరుచు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుని పేరట అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను.